హాయ్ ఫ్రెండ్స్, కిక్కి ఏమంటే సబ్మెరైన్ చూడడానికి వెళ్దాం అన్నాడు. సో వైజాగ్ సబ్మెరైన్ చూడటానికి కిక్కి నిక్కు మనీ నలుగురు బయలుదేరాము. అరౌండ్ 3 o'clock అవుతుంది. వడ్లపూడిలో స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. కిక్కి నిక్కి ఇద్దరు రెడీ అయిపోయి ముందరే పార్కింగ్కి వెళ్ళిపోయారు. ఇద్దరు ఆల్రెడీ పార్కింగ్లో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్దాం, ఓకేనా? గేట్ తమ్ముడు వస్తారంట. గేట్ తమ్ముడు రావద్దా? నువ్వు అక్కడికి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తున్నావు? సబ్మెరైన్ చూడడానికా? ఎక్కడికి? సబ్మెరైన్ ఎక్కడుంది? వైజాగ్లో ఉందా? ఫ్రెండ్స్, ఫైనల్గా బీచ్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకో 2 minutesలో ఐఎన్ఎస్ కుర్సురా దగ్గరికి వెళ్ళిపోతాం మనం. చూడు, సో ఫైనల్గా ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్కి రీచ్ అయిపోయాము. చూడండి ఎంత పొడవు ఉందో. అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఉంది. చాలా పొడవు ఉంది. సో ఫ్రెండ్స్, ఎంట్రీ ఫీజు కుర్సురాలోకి వెళ్ళాలంటే 70 రూపీస్ పెద్దవాళ్ళకి. చిన్నవాళ్ళకి అయితే టికెట్ ఏం లేదు. కెమెరాకి అయితే 200 రూపీస్ టికెట్ అనమాట. 200 రూపీస్ టికెట్ తీసుకొని మనం కెమెరా తీసుకుని పోయి వీడియో తీసుకోవచ్చు. ఎంట్రీ టికెట్ తీసేసుకున్నాను. ఇంకెళ్దాం లోపలికి. కిక్కి రెడీనా? ఫ్రెండ్స్, ఫైనల్గా మేము సబ్మెరైన్లోకి ఎంటర్ అవుతున్నాము. చూద్దాం లోపల ఎలా ఉంటుందో ఏంటో. బొజ్జున్నారు అంకుల్, బొజ్జున్నారు చూడు. తింటాను రమ్మా. చూసావా సబ్మెరైన్లో ఉంటారు. అది అక్కడ బొజ్జున్నారు. ఫ్రెండ్స్, నేను వైజాగ్ వచ్చి 13 years అవుతుంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు సబ్మెరైన్ దగ్గరికి రాలేదు. ఫస్ట్ టైం నేను వచ్చాను. నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. లోపల ఎట్లా ఉంటుందో ఏంటో చూద్దామని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈ సబ్మెరైన్ 31 years మన ఇండియన్ నేవీలో వర్క్ చేసిందంట. ఆఫ్టర్ 31 years తర్వాత దీన్ని ఏమంటే ఇట్లా కన్వర్ట్ చేశారనమాట, మ్యూజియం లాగా అనమాట. సో మన ఏషియాలో ఇది ఫస్ట్ సబ్మెరైన్ అనమాట. నెక్స్ట్ వరల్డ్లో సెకండ్ సబ్మెరైన్ అనమాట, మ్యూజియంగా కన్వర్ట్ చేసిన దాంట్లో. దీని పొడవు 91.3 meters పొడవు. దీంట్లో లోపల మొత్తం 7 compartments ఉన్నాయన్నమాట. సో ఆఫ్టర్ 31 years తర్వాత దీన్ని తీసుకొచ్చి మనకి వైజాగ్ ఆర్కే బీచ్లో పెట్టారనమాట. ఎగ్జిబిషన్ పర్పస్ అనమాట. అందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్ అవేర్నెస్ కోసం అనమాట, అందరికి తెలియాలని చెప్పేసి. ఎయిర్ ఇండక్షన్ ఫ్లాప్ అట్ రేడియో రిసీవర్. సిగ్నల్స్ ఎక్కడ నుండి అందుకే తలగుద్దేస్తుంది మరి. ఇక్కడ నేను ఎత్తుకుని కంపార్ట్మెంట్ 4కి వచ్చాము. కంపార్ట్మెంట్ 4లోకి ఎంటర్ అయిపోయాము. కంపార్ట్మెంట్ 4లో ఇండియన్ సబ్మెరైన్స్ వాటర్ ప్రూఫ్ డ్రెస్ అంట. అది వాటర్ ప్రూఫ్ డ్రెస్. నీటిలో మునిగిపోయినప్పుడు తప్పించుకోవడానికి అంటది ఆ డ్రెస్. ఇది సబ్మెరైన్ క్రిసాక్స్ ఎవాపరేటర్ కండెన్సర్. కిచెన్, ఇది కిచెన్ ఆఫ్ సబ్మెరైన్. కిచెన్ దిగు. ఫ్రెండ్స్, ఈ కుర్సురా సబ్మెరైన్ 31 yearsలో చాలా యుద్ధాల్లోనే పార్టిసిపేట్ చేసిందంట. ఇదైతే చాలా ఎక్కువగా అయితే మాత్రం పాకిస్తాన్తో జరిగిన వార్లో మాత్రం బాగా యూజ్ చేశారంట దీన్ని. తీసుకొచ్చి పెట్టారు ఏంటి హ్యాండ్లింగ్ అనేది మనకు బాగా తెలియదు కానీ
అప్పుడు ఎగ్జిబిషన్ లేదు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టి. కరెక్ట్, వెరీ గుడ్. చెప్పులు పట్టుకో తమ్ముడు, పడిపోతాను. చెప్పులు పట్టుకో. చెప్పేసుకో చెప్పులు, ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలేస్తాడు తమ్ముడు చెప్పులు పడేస్తున్నాడు. నీకు బాగుందా? అబ్బమ్మో చూసుకో. బెండ్ బెండ్ లైట్ టచ్ చేస్తాడు. ఇదేంటి ఏంటిది? మెయిన్ డీజిల్ సెంటర్. నిక్కీ నడు, పర్లేదు నడు. కంపార్ట్మెంట్ 5. దిస్ ఈస్ కంపార్ట్మెంట్ 5. కంపార్ట్మెంట్ 5లో కూర్చొని కంపార్ట్మెంట్ 6 ఉంటాయా? ఎగ్జాస్ట్, వాష్ బేసిన్. అది కూడా ఎలా ఉన్నది చూడు, ఐరనా? అది కూడా ఐరన్. టాయిలెట్, హ్యాండ్ వాష్, బెడ్స్, బెడ్. కంపార్ట్మెంట్ 7 అదిగో ముందు. ఇది కంపార్ట్మెంట్ 7 అయిపోయింది. డన్. ఫ్రెండ్స్, ఫైనల్గా ఐఎన్ఎస్ కుర్సురా టూర్ కంప్లీట్ అయిపోయింది. 5 to 10 minutes, 5 minutes కంప్లీట్ అయిపోయింది. ఎగ్జిట్ ఇది, ఎంట్రెన్స్. ఐస్ క్రీమ్ తీసుకోవాలి. నీకు ఐస్ క్రీమ్ తీసుకోదా? ఏం కావాలి? చాకోబార్, కోన్ ఒకసారి ఇవ్వండి. కావాలి. ఇది కావాలా? తీసుకో. చాకోబార్ ఇచ్చేయండి ఒకటి. తీస్తంతే. ఎంత? ఇది 30, అది 30. సేమ్ కాస్ట్ 60. ఐస్ క్రీమ్ తెచ్చా మరి నాకు, అమ్మకి. నువ్వేం తీసుకున్నావు? మిర్చి మసాలా, మిర్చి మూడు మసాలా, చాలా కారం తీసుకో. అన్న ఇదే కావాలంట. ఇట్రా కొంచెం పెట్టాము, కొంచెం నోట్లో పెట్టు. కొంచెం మొత్తం కావాలంట. చూసావా, కొత్తది కొనేందుకు ఊరుకోలేదు. అమ్మో, కొత్తది కొనేంత వరకు ఊరుకోలేదు. హ్యాపీయా? హ్యాపీ? బాయ్. బాగుందా? ఇప్పుడు లైట్స్ ఉన్నాయి. బాగుందా?
హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.